మౌనమేనోయ్. ఇక్కడి ప్రతి కథ మీ మనసుకు దగ్గరయ్యే ఒక ప్రయాణం. ఇవాల్టి మన ప్రయాణం మొదలు పెడదాం. కళ్ళు మూసుకోండి. మీరిప్పుడు ఒక నగరంలో నిలబడున్నారు. మీ చుట్టూ ఆకాశాన్ని తాకే గోపురాలు, బంగారంతో నిండిన బజార్లు, ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన వ్యాపారులు, గుర్రాల కాళ్ళ శబ్దాలు, రాజ్‌మహల్ వైపు వెళ్తున్న సైనికులు, ప్రతి వీధిలో సంపద, ప్రతి రాతిలో వైభవం. అది సాధారణ నగరం కాదు. ఇది హంపి. ఒకప్పుడు ప్రపంచం అసూయపడిన నగరం. కానీ ఇప్పుడు అదే నగరంలో నిలబడితే వినిపించేది నిశ్శబ్దం మాత్రమే. చూడగలిగేది శిథిలాలు మాత్రమే. వీటన్నిటికీ ప్రశ్న ఒక్కటే. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆ సామ్రాజ్యం ఇలా ఎలా మట్టిలో కలిసిపోయింది? అదే తెలుసుకుందాం రండి. అది 1336వ సంవత్సరం. దక్షిణ భారతదేశం భయంతో జీవిస్తుంది. ఉత్తరం నుంచి వరుస దండయాత్రలు, రాజ్యాలు కూలిపోతున్నాయి, దేవాలయాలు ధ్వంసమవుతున్నాయి. ప్రజలకు తమ భవిష్యత్తు ఏమవుతుందో తెలియని పరిస్థితి. ఆనాడు ఇద్దరు సోదరులు ఒక కల కన్నారు. ఆ కల ఒక రాజ్యం గురించి కాదు, ఒక నాగరికతను కాపాడడం గురించి. ఆ ఇద్దరే హరిహర రాయలు మరియు బుక్కరాయలు. వారు తుంగభద్ర ఒడ్డున ఒక నగరాన్ని నిర్మించారు. ఆ నగరానికి పేరు పెట్టారు విజయనగరం అని. అది కేవలం ఒక నగరం కాదు, అది ఒక ప్రకటన, ఒక సవాలు, ఒక యుగానికి శ్రీకారం. కాలం గడిచింది. విజయనగరం పెరిగి పెరిగి ఒక మహా సామ్రాజ్యంగా మారింది. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన యాత్రికులు ఒకే మాట చెప్పారు, ఇలాంటి నగరాన్ని మేమెక్కడ చూడలేదు అని. హంపి బజారులో వజ్రాలు అమ్ముడయ్యేవి. బంగారం సాధారణ వస్తువులా కనిపించేది. దేవాలయాల గోడలు కళాఖండాలుగా నిలిచేవి. ఆ నగరం ధనికం మాత్రమే కాదు, అది గర్వంతో నిలిచిన ఒక నాగరికత. ఆ తర్వాత ఒక యువరాజు సింహాసనం అధిష్ఠించాడు. ఆ పేరు వినగానే ఇప్పటికీ తెలుగు హృదయం గర్వంతో నిండిపోతుంది. శ్రీకృష్ణదేవరాయలు. ఆయన కత్తి పట్టితే శత్రువులు వణికారు. ఆయన కలం పట్టితే కవిత్వం పుట్టేది. ఆయన పాలిస్తే ప్రజలు సంతోషించేవారు. ఆయన కాలంలో విజయనగరం తన శిఖరాగ్రహాన్ని అందుకుంది. అది కేవలం ఒక రాజు పాలన కాదు, అది ఒక స్వర్ణయుగం. కానీ చరిత్రలో ఒక నియమం ఉంది, ఎంత ఎత్తుకు ఎదిగితే అంత పెద్ద నీడ వెనకాల ఏర్పడుతుంది అని. శ్రీకృష్ణదేవరాయలు మరణించారు. సింహాసనం మిగిలింది, అధికారం మిగిలింది, కానీ ఆ నాయకత్వం మిగలలేదు. అంతర్గత విభేదాలు మొదలయ్యాయి, స్వార్థాలు పెరిగాయి. శత్రువులు బయట ఉన్నారని అందరూ అనుకున్నారు, కానీ నిజమైన శత్రువు లోపలే పుడుతున్నాడు. 1565వ సంవత్సరం జనవరి 26 తాళికోట అనే ప్రదేశం. ఎప్పటిలాగానే సూర్యుడు ఉదయించాడు, కానీ వేలాది మంది సైనికులు యుద్ధ భూమిలో నిలబడ్డారు. ఎవరు ఊహించలేదు ఈ రోజు ఒక సామ్రాజ్య భవిష్యత్తు మారబోతుంది అని. ఖడ్గాలు ఢీకొన్నాయి, ఏనుగులు దూసుకెళ్లాయి, భూమి కంపించింది, రక్తం నదుల్లాగా ప్రవహించింది. మొదట విజయనగరం సామ్రాజ్యాన్ని పై చేయి అయింది. విజయం దగ్గరలో ఉన్నట్లు అనిపించింది, కానీ చరిత్రలో కొన్ని యుద్ధాలు శత్రువుల వల్ల కాదు, ద్రోహం వల్ల ఓడిపోతాం. ఆ రోజు కూడా అదే జరిగింది. కొన్ని గంటల్లోనే అజేయంగా కనిపించిన సామ్రాజ్యం మోకరిల్లింది. వేలాది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఒక యుగం కళ్ళ ముందే కూలిపోయింది. యుద్ధం ముగిసింది, కానీ అసలు విషాదం అప్పుడే మొదలైంది. హంపి తలుపులు తెరుచుకున్నాయి. విజేత సైన్యాలు నగరంలోకి ప్రవేశించాయి. రోజులు, వారాలు, నెలలు దోపిడీ కొనసాగింది. దేవాలయాలు కూలిపోయాయి, శిల్పాలు ధ్వంసమయ్యాయి, అగ్నిజ్వాలలు ఆకాశాన్ని తాకాయి. ఒకప్పుడు సంగీతంతో నిండిన వీధుల్లో ఇప్పుడు అరుపులు మాత్రమే వినిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు హంపీకి వెళ్తే రాతిరథం కనిపిస్తుంది, శిథిలమైన మండపాలు కనిపిస్తాయి, పగిలిపోయిన స్తంభాలు కనిపిస్తాయి. కానీ చరిత్రను వినగలిగే చెవులు ఉంటే మీకు ఇంకో శబ్దం వినిపిస్తుంది, ఒక సామ్రాజ్యం చివరి నిట్టూర్పు. విజయనగర సామ్రాజ్యం మనకు ఒక గొప్ప పాఠం నేర్పించింది. శత్రువులు బయట నుంచి వస్తే ఒక రాజ్యం పోరాడగలదు, కానీ విభేదాలు లోపల పుడితే అత్యంత శక్తిమైన సామ్రాజ్యం కూడా కూలిపోవాల్సిందే. హంపి శిథిలాలు నేడు కూడా నిలబడ్డాయి, పరాజయానికి గుర్తుగా కాదు. ఒకప్పుడు ఇక్కడ ఒక మహా సామ్రాజ్యం ఉండేది అని ప్రపంచానికి గుర్తు చేయడానికి. సామ్రాజ్యం కూలిపోయింది, రాజులు మరణించారు, నగరం శిథిలమైంది, కానీ ప్రతి రాతిలో ఇంకా ఒక స్వరం వినిపిస్తుంది, మేము ఓడిపోయాం కానీ మేము చరిత్రలో నిలిచిపోయామని. ఇదండి మన విజయనగర సామ్రాజ్య చరిత్ర. ఇలాంటివి మరిన్న వినాలి అంటే మౌనమేలనోయిని ఫాలో అవ్వండి. ఇక సెలవు. నేను మీ అమూల్య చోడిశెట్టి, సైనింగ్ ఆఫ్.